స్టార్ట్. ఇప్పుడు మనం తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాము. మనం వీళ్ళతో జాయింట్ రీసెర్చ్లో ఎన్నో రీసెర్చెస్ చేస్తుంటాము. ఇతను వినోద్ ఈజ్ సీడ్ సైంటిస్ట్. వీళ్ళు మన సీడ్ బూస్ట్ పైన రీసెర్చ్ చేస్తున్నారు. అయితే ఇది మొక్కజొన్న పంట. మీరు చూడండి, ఇది సీడ్ బూస్ట్ వాడింది, ఇది సీడ్ బూస్ట్ వాడింది. గ్రీన్ కలర్తో ఈ ఫార్ములేషన్ మీకు అర్థమవుతుంది ఇది వాడిందని. ఇది 1% కలిపినారు సీడ్ బూస్ట్. దీంట్లో కలపలేదు. మీరు చూడొచ్చు, దీంట్లో జర్మినేషన్ 100% ఉంది, 100% ఉంది. అదే దీంట్లో చూడండి, ఇవి ఫెయిల్ అయినాయి కొన్ని. సో జర్మినేషన్ ఎట్లయినా మీకు తేడా తెలుస్తుంది. అది కాకుండా రూట్ సిస్టమ్ చూడండి, రూట్ సిస్టంలో ఎంత తేడా ఉంది చూడండి. ఇది వాడింది, ఇది వాడింది. ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి. దీనికంటే దానికంటే ఎక్కువ దీంట్లో టెర్షరీ రూట్స్ చూడండి, కింది వరకు టెర్షరీ రూట్స్ వచ్చేసినాయి. ఇది చూడండి, ఈడి వరకే ఉన్నాయి టెర్షరీ రూట్స్. ఇంకోటి ఇందులో చూడండి, ఈ పిగ్మెంటేషన్ ప్రతి దాంట్లో ఎంత ఎక్కువ ఉంది చూడండి. దీంట్లో ఈ పిగ్మెంటేషన్ తక్కువ ఉంది. అయితే ఈ పిగ్మెంట్తో ఏమవుతుంది వీను లైక్ గ్రోత్ ఇంకా మంచిగా ఉంది. ఆ స్టెమ్ ఎలాంగేషన్ చూడండి సార్, స్టెమ్ గ్రిత్ వచ్చి చాలా ఎక్కువ ఉంది సార్. గ్రిత్ ఉంది, దీంట్లో స్టెమ్ గ్రిత్ చాలా తక్కువ ఉంది సార్. ప్లస్ సెకండరీ రూట్స్ ఎవరీ కింద దాకా మీకు మనకు సెకండరీ రూట్స్ వచ్చి చాలా ఎక్కువైంది సార్. అదే 7 daysలో సేమ్ as the 70 days. ఇక్కడ చూస్తే మనకు స్టెమ్ గ్రిత్ దీనికి కంపేర్ చూస్తే తేడా తెలుస్తుంది. అండ్ ఆ కలర్ ఎంత బాగా మంచిగా వచ్చింది. మీరు ఇంకోటి హైట్ కూడా చూడొచ్చు, షూట్ హైట్ అండ్ రూట్ హైట్. ఈ హైట్ చూడండి, ఈ హైట్ చూడండి ఎంత తేడా ఉంది. జస్ట్ 1% మాత్రమే. సో ఆకులలో తేడా కానివ్వండి, ప్రతి ఒక్కటి గమనించవచ్చు. సో ఇలా ఇంకెన్నో ప్రోడక్ట్లు రీసెర్చ్లో వస్తున్నాయి. నేనేం చెప్పదలుచుకునేది ఏంటంటే, మనం ఏదో ప్రోడక్ట్ ఉట్టే లాంచ్ చేయమల్లా మొత్తము రీసెర్చ్ ఇట్లా తరో రీసెర్చ్ అయినాకే అవుతుంది. ఇదో 2 సంవత్సరాల నుంచి అవుతుంది రీసెర్చ్, దాని మీద నడుస్తుంది. ఇంకేమంటున్నారు? షూర్ లీఫ్ లెంత్, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. కరెక్ట్, మంచిగా పెరిగింది అన్ని దాంట్లో. కరెక్ట్. థ్యాంక్ యూ వినోద్. థ్యాంక్ యూ.